ఎయిడ్స్ సోకిన చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ ప్రసన్న. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకుదాం బ్రతుకనిద్దాం అనే కరపత్రాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గుంటూరు ఎయిడ్స్ సంస్థ అధికారితో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో 0 నుంచి 17 ఏళ్లలోపు హెచ్ఐవి సోకిన చిన్నారులను మంచి మందులను అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దాతలు స్పందించి చిన్నారులను ఆదుకునేందుకు అధిక సంఖ్యలో ముందుకు రావాలని కోరారు. కాన్సెప్ట్ గురించి ముందు నేనే మీకు వివరణిస్తాను. తర్వాత గౌరవ కలెక్టర్ గారు మాట్లాడి దీనికి సంబంధించిన బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కరపత్రాలని అటు లెక్చర్ల ద్వారా ఇటు పాంప్లెట్స్ ద్వారా వారు ప్రారంభిస్తారు. దాదాపుగా 1993 నుంచి 86లో ఫస్ట్ కేసు నోటీస్ అయ్యవచ్చు. దాదాపు 97 నుంచి బాగా విస్తృతమైన హెచ్ఐవి లేదా ఎయిడ్స్ మనం వింటూనే ఉన్నాము. అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళకు ఉండేది కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలని అక్రమ సంబంధాల ద్వారా ఏర్పరుచుకున్నావు కాబట్టి వాళ్ళు పాపం చేశారు కనుక శిక్ష పడిందని దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కన్సర్న్ లేదు. అలా 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 ఏమైందంటే ఈరోజు భారతదేశంలోనే కోట్లు కూడా అని చెప్పుకోవచ్చు 550 మంది పిల్లలు ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. వారికి ప్రతి నెల సెకండ్ సాటర్డే రెండో శనివారం మరి ఏఆర్టీ సెంటర్లో ఉన్న మెడికల్ ఆఫీసర్ వారి యొక్క అనుమతితో ఆ ఒక్కరోజు పిల్లలకు మాత్రం మందులు ఇవ్వాలండి అని మేము అందరం కోరడం జరిగింది. దాని ప్రకారమే మరి ప్రస్తుతం సెకండ్ సాటర్డే ఆ రోజు చిన్నపిల్లలకు మందులు ఇవ్వటం, అదే రోజు ఆ మందులు తీసుకున్న తర్వాత వెంటనే వారికి మరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ప్రత్యేకమైన పౌష్టికాహారం మరియు వారికి ప్రత్యేకమైన భోజనాలు కూడా ప్రస్తుతం జరుగుతుందండి, ప్రజెంట్ జరుగుతుంది. అది ఇక్కడ మనకి గుంటూరు జిల్లాలో 6 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయండి. తెనాలి, చిలకలూరుపేట, నర్సరాపేట, అలాగే ఐడిహెచ్, ఎన్ఆర్ఐ, ఈవెన్ జీజీహెచ్ గుంటూరు, ఇలా 6 సెంటర్లు ఉన్నాయి సార్. ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క సెకండ్ సాటర్డే రోజు పిల్లలకు మందులు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్, అలాగే ఆ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు మందులు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అందరికి మంచి మందులు వచ్చినాయండి. వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని పెంచడం కోసం కూడా అవి దోహదపడుతుంది. వాటితో పాటుగా స్వామీజీ గారు చెప్పినట్టు ఏంటంటే ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. నమస్కారము. ఇవాళ ఒక శుభదినము. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాలు అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పౌష్టికాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలు అందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసడం చాలా చాలా సంతోషము. అమ్మ చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పౌష్టికాహారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం